నీ జీవితం అనేది అర్థం కాక నువ్వు చాలా బాధపడుతున్నావు. ఎవరికి చెప్పుకోవాలో నీ సమస్య అర్థం కాక ఎంతో దిగులు పడుతున్నావు. నువ్వు నిరీక్షణగా యేసుక్రీస్తు వారి పైన నువ్వు మనసు ఉంచినావు, కానీ అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి ఎంతగానో దిగులుతో కలవరంతో భయపడుతున్నావు. నా ప్రియమైన నేస్తమా, నేను చెప్తున్నటువంటి విషయాలను నువ్వు అర్థం చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు ఉన్నది భయపడకు భయపడకు అని. కాబట్టి ఎందుకు ఈ విషయాలు నేను నీకు తెలియజేస్తున్నా అంటే, దేవుడు నిన్ను భయపడకు అంటున్నాడు. ఎందుకంటే ధైర్యం ఇచ్చేది ఆయనే నీకు గనక. ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా నీ ప్రభు నీ పక్షమున ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అర్థం చేసుకో, ఏ అపాయము నీకు సంభవించదు. వాగ్దానం సెలవిస్తుంది, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని. వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు. మనుషులు మారిపోయినా, మనుషులు మర్చిపోయినా, దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఆయన చేసినటువంటి వాగ్దానాలు నీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. నేస్తమా, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ఈ సందేశాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. నీ కన్నీళ్లను తొలగించి వేసి ఖచ్చితంగా నీ జీవితంలో నీ హృదయానికి నాట్యాన్ని కలిగించేలా నీ పరిస్థితులను దేవుడు చక్కబెడతా ఉంటాడు. నమ్ము నేస్తమా, దేవుడు నీ కన్నీరును తుడిచివేస్తాడు. ఆమె